యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్తాను, నేను రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొదటి సంగతి ఏంటంటే, మనం దేవునికి అర్పణలు అర్పిస్తున్నాం, కానీ అర్పించబడుతున్న అర్పణలు ఎన్ని లక్ష్య పెట్టబడుతున్నాయి, ఎన్ని లక్ష్య పెట్టబడతలేదు. మొదటిది, దేవుడు వాటిని ఎన్నిటినీ స్వీకరిస్తున్నాడు, ఎన్నిటినీ స్వీకరించటం లేదు. అంటే ఇక్కడ ఒక మాట, దేవుడు లక్ష్య పెట్టే, దేవుడు స్వీకరించే ఆ అర్పణ మన ద్వారా దేవుడికి చెల్లించాలి, దేవుడికి ఇవ్వాలి. అంటే నేను అర్పణ ఇచ్చేస్తున్నాను కదా, నేను అర్పించేసుకుంటున్నాను కదా అనుకుంటే, ఒకవేళ నీ వైపు నుండి, కయ్యను వైపు నుండి అది కరెక్టే, కయ్యను తన పంటలో నుంచి తీసుకొచ్చాడు, కానీ అది ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు దేవుని వైపు చూడాలి. దేవుడు దాన్ని లక్ష్య పెడుతున్నాడా, లక్ష్య పెడతలేదా? దేవుడు దాన్ని కోరుకుంటున్నాడా, దేవుడు కోరుకుంటలేదా? దేవుడు దాన్ని స్వీకరిస్తున్నాడా, దేవుడు దాన్ని స్వీకరించట్లేదా? దేవుడు దాన్ని బట్టి అనుమతిస్తున్నాడా, అనుమతించడం లేదా? ఈరోజు నాకు తెలిసినంత వరకు చాలామంది క్రైస్తవులు దేవుడికి అర్పణలు ఇవ్వటం తప్ప, ఇచ్చిన ఆ అర్పణలు దేవుడు స్వీకరిస్తున్నాడా, కోరుకుంటున్నాడా లేదా అని ఆలోచన చేసే అంత ఆధ్యాత్మిక అనుభవంలోనికి రావటం లేదు అని అనుకుంటాను. కనుక ఒక క్రైస్తవుడిగా, ప్రభు నమ్మినవాడిగా నువ్వు అర్పణ ఇవ్వడం మాత్రమే కాదు, ఇచ్చిన ఆ అర్పణ దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అన్నది కూడా చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు ఒక మాట చెప్తాను, కయ్యూనికి తన అర్పణ స్వీకరించలేదు అనే సంగతి అర్థమైందా, అర్థం కాలేదా? చెప్పాలా? కయ్యూనికి తన అర్పణ దేవుడు స్వీకరించలేదనే సంగతి అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది కాబట్టే కదా తమ్ముడిని చంపాడు. మీకు అర్థమవుతుంది అలా? మరి మాకు కూడా అర్థమైతే మేము కూడా జనాలు చంపేస్తామేమో సార్ అంటారా? అర్థం అవడానికి కారణం చంపడానికి కాదు, మీలో ఇంకా దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటాయి చంపుకోవడానికి, ఎదటోని చంపడానికి కాదు. ఓకే, దేవుడు నా అర్పణ అంగీకరించలేదు ఈ కారణం చేత అయ్యో అనుకొని ఆ వాటిని మనలో మనం ఏం చేసుకోవాలంటే చంపుకోవాలి. అది మొదటి కారణం ఏంటంటే, దేవుడు అంగీకరిస్తున్నాడా, దేవుడు స్వీకరిస్తున్నాడా, దేవుడు లక్ష్య పెడుతున్నాడా అన్నది మీ మనసులో ఉంచుకోండి. రెండో మాట చెప్తాను చూడండి, ఆ వాక్యంలో నుంచే, యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే దేవుడి దగ్గరికి మనం తీసుకువస్తున్నవి దేవుడు చాలా చాలా స్పష్టంగా, చాలా ఏమంటారంటే ప్రతి దానిని కూడా ఆయన చూస్తున్నాడు, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆయన దగ్గరికి మనం ఏమైతే తీసుకొస్తున్న ప్రతి దానిని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మీకు తెలుసా, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. ఒకసారి యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు, కానుక పెట్టి పక్కన కూర్చున్నాడు. అయితే ఈ కానుక పెట్టి పక్కన కూర్చున్న యేసు ప్రభు ఆ తీసుకొస్తున్న ఆ వేస్తున్న కానుకలన్నిటినీ చూస్తున్నాడా, చూడలేదా? నేను చాలాసార్లు కళ్ళు మూసుకుంటాను, మనకెందుకులే గొడవని. కానీ యేసు ప్రభు అలా అనుకోలే. అక్కడ కూర్చొని ఎవరు ఎంత కానుకలు వేస్తున్నారో, ఎవరు ఎంత డబ్బులు వేస్తున్నారో, ఎవరు ఏం తీసుకొస్తున్నారో అంతా అయిపోయిన తర్వాత ఎవరు అడగకపోయినా ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ పేద విధవరాలు మీ అందరికంటే ఎక్కువ వేసింది. అంటే ఎంత వేసింది అమ్మా? పేద విధవరాలు ఆ కానుక పెట్టెలో ఎంత వేసింది? 2 కాసులు వేసింది. 2 కాసులు ఆవిడ ఇలాగ చూపించుకుంటా ఎగరేసుకుంటా వచ్చేసిందా, లేకపోతే సీక్రెట్గా ఎవరు కనపడకుండా తీసుకొచ్చేసిందా? చెప్పాలా? సరే, సింపుల్గా అర్థం కాదని చెప్తాను. ఎక్కువ వేసేవాడు చూపిస్తాడా, తక్కువ వేసేవాడు చూపిస్తాడా? సైకాలజీ, మనిషి సైకాలజీ ఏంటి? 100 రూపాయల కాగితం వేస్తే 100 రూపాయల కాగితం తీసి ఇలా అంటాం,
అదే ₹1 కాగితం వేసేవాడు ఎవడు అలాగండు. ఎందుకు? వాడు నామోసి. ఎందుకు? ₹1 అందరూ చూస్తారేమో అని. కనుక ఎక్కువ వేసేవాడు ఏం చేస్తాడు? అందరికి కనపడేలాగా చూస్తాడు, ట్రై చేస్తాడు. కానీ తక్కువ వేసేవాడు బిడియంతో, సిగ్గుతో, అబ్బా నేను వేసేది ₹1 అందరూ చూస్తారేమో అన్నట్టుగా దాన్ని బిగబెడేసి ఎవరు కనపడకుండా తీసుకొచ్చి అలాగే వేస్తాడు. ఇప్పుడు నేను ఇలాగ ఒక ప్రశ్న వేస్తాను. ఆ పేద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చి బాహాటంగా చూపించేసి ఉంటుందా, రహస్యంగా తీసుకొచ్చేసి ఉంటుందా? మరి ఆయనగా తెలిసింది, ఆయనగా తెలిసింది. ఎగరేసుకొని ఇలాగైతే కనపడేది కనుక. కానీ ఆవిడ రహస్యంగా వేసినప్పటికీ రహస్యంగా వేసిందాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. నువ్వు సీక్రెట్గా వేసేదాన్ని కూడా పరిశీలిస్తాడు. అందరి కళ్ళకి కనపడ్డట్టుగా వేసిన దాన్ని మాత్రమే కాదు, ఎవరి కంటికి కనపడకుండా నువ్వు వేసేదాన్ని కూడా ఆయన పరిశీలిస్తాడు. ఆ పరిశీలనలోనే నువ్వు ₹1 కాయిన్ వేసావా, ₹2 కాయిన్ వేసావా, ₹4 కాయిన్ వేసావా, లేకపోతే ఏం వేసావు? సిరిగిపోయిన కాగితం వేసావా, అంటించిన కాగితం వేసావా, కొత్త కాగితం వేసావా? చూడా పరిశీలిస్తాడు, ఖచ్చితంగా పరిశీలిస్తాడు. కనుక దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు మనం ఆయన సముఖంలో అర్పణ అర్పిస్తున్నప్పుడు ఆ అర్పణ ఎలాగంటే అలాగా, ఏదంటే అది ఉండనీయొద్దు. దేవుడు దీన్ని పరిశీలిస్తాడు, దేవుడు దీన్ని గమనిస్తాడు, దేవుడు దీన్ని చూస్తాడు అనే ఉద్దేశంతో ఆయన సముఖంలో ఆ అర్పణని మీరు తీసుకురండి. దయచేసి పరిశీలిస్తాడు ఆయన పరిశీలిస్తాడు, ప్రతి చిన్నదాన్ని పరిశీలిస్తాడు. రెండో విషయం అది. కనుక ఆ వాక్యం నుంచి మొదటి ఆలోచన ఏంటి? దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. రెండోది, దేవుడు దాన్ని పరిశీలిస్తాడు, క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, ప్రతిది కూడా పరిశీలిస్తాడు. ఇది గమనించండి. మూడోదిగా చెప్తాను, గమనించండి. ఆ మాటను మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనమునని మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోని దేవుడు కయీను యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు? దేనికి లక్ష్య పెట్టలేదు? ఏబేలు యొక్క అర్పణని ఎందుకు లక్ష్య పెట్టాడు? ఏబేలు యొక్క అర్పణని దేనికి స్వీకరించాడు అని ఆలోచన చేస్తే నేను అనుకుంటాను, మనం అర్పించే అర్పణ కంటే అర్పించేవాడు చాలా ప్రాముఖ్యమైన వాడు. అందుకే అక్కడ మాటలు చాలా స్పష్టంగా రాసి ఉన్నాయి. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే అర్పణ లక్ష్య పెట్టక ముందు దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడు? హేబేలుని. కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టక మునుపు ఎవరిని లక్ష్య పెట్టలేదు? కయీను లక్ష్య పెట్టలేదు. అంటే నా చేతిలో ఉన్న వస్తువుకి దేవుడు విలువిచ్చే దానికంటే ఆ వస్తువు తీసుకొచ్చిన నాకు దేవుడు విలువిస్తాడు. ఒకవేళ నేను తీసుకొచ్చిన వస్తువు మంచిదే, నేను తీసుకొచ్చిన వస్తువు విలువైందే, నేను తీసుకొచ్చిన వస్తువు దేవుడికి ఉపయోగపడేదే, నేను తీసుకొచ్చినది దేవుడికి పనికొచ్చేదే, కానీ దానికంటే అది ఎంత మంచిదైనా, కిలో బంగారమైనా, వజ్రాలైనా, వెండైనా, ఖరీదైందైనా దేవుడు వాటిని అర్పించే నిన్ను దేవుడు గమనిస్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో ఏం రాస్తుందో చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, ఎలాగంట? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఏమి సమర్పించుకోవాలంటే ఆయనకి మనం శరీరములను సమర్పించుకోవాలంటే. ఎందుకు శరీరాన్ని సమర్పించుకోవాలి ఆయనకి మనం? దేనికి ఆయనకు మన శరీరాన్ని సమర్పించుకోవాలి అంటే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనములోని ఇలా రాస్తుంది. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా
పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. ఎందుకు? మీ శరీరంలో ఉన్న అవయవాల ద్వారా ఏం జరిగే అవకాశం ఉంది? పాపము జరిగే అవకాశం ఉంది, దుర్నీతి జరిగే అవకాశం ఉంది, దుష్టత్వం జరిగే అవకాశం ఉంది, చెడుతనం జరిగే అవకాశం ఉంది. కనుక పాపము జరిగే అవకాశము ఈ దేహములోని, ఈ శరీరములోని, ఈ అవయవాలలోని ఉంది. కనుక ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని ఎవరికి అర్పించుకోవాలి? మీరు క్రీస్తుకు అర్పించుకోండి, ప్రభువుకు అర్పించుకోండి. ఎందుకు? క్రీస్తుకి ఎప్పుడైతే ఈ దేహాన్ని అర్పించుకుంటారో, ఈ శరీరాన్ని అర్పించుకుంటారో, ఈ శరీరంలో ఉన్న అవయవాలలోని పాప నియమం ఉంది కనుక మిమ్మల్ని చెడు వైపుకి, పాపం వైపుకి ఆకర్షించే నియమం ఉంది కనుక ఆ నియమము ఆ క్రీస్తుకి అప్పగించుకోవడం ద్వారా మీరు జయిస్తారు. ఒకవేళ క్రీస్తుకి మీ శరీరాన్ని అర్పించుకోకపోతే, సమర్పించుకోకపోతే మీ శరీరంలో ఉన్న పాప నియమము మీ అవయవాల చేత పాపము చేపిస్తుంది, చెడుతనంలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ మాటను ప్రస్తావించాడు. చూడండి, ఈ దేహము, ఈ శరీరము పాపము చేయడానికి, పాపము జరిగించడానికి ఎప్పుడు తొందరపడుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆసక్తి చూపిస్తూనే ఉంటుంది. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదనా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి ఇది ఒక అయస్కాంతం ముద్ద అనుకోండి. ఈ అయస్కాంతం ముద్దని దగ్గర ఒక ఐరన్ ముక్క, ఒక ఇనుప ముక్కను తీసుకొచ్చి ఈ అయస్కాంతం ముద్దతో నేను బాగా ఇలాగ ఒక అరగంట సేపు 10 నిమిషాలు రెండు కలిపి రఫ్ చేసాను అనుకోండి, రెండు కలిపి ఇలా రుద్దుకుంటూ వచ్చాను అనుకోండి. అలా రుద్దిన తర్వాత ఈ ఇనుప ముక్కను మళ్ళీ సపరేట్ చేసి ఈ ఇనుప ముక్కని ఇంకొక ఇనుప ముక్క దగ్గర పెట్టిన అనుకోండి, ఈ ఇనుప ముక్క ఎలా పనిచేస్తుంది? వేరే ఇనుప ముక్కను ఏం చేస్తుంది? ఆకర్షించదా? ఎందుకు ఆకర్షిస్తుంది? ఇనుమే కాదు, ఇది అయస్కాంతం కాదు కదా. ఎందుకు ఇంకొక ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది, పట్టుకుంటుంది, అంటుకుంటుంది? ఈ అయస్కాంతంతో ఇది కొద్ది నిమిషాల పాటు ఉంది కనుక ఈ అయస్కాంతం యొక్క గుణం ఈ ఇనుప ముక్కకు వచ్చి ఈ ఇనుప ముక్క ఇంకొక ఇనుప ముక్కను ఏం చేసిందంటే ఆకర్షించగలుగుతుంది. స్వతహాగా ఈ ఐరన్ ముక్కకి, ఇనుప ముక్కకి ఆ గుణం లేదు, కానీ ఆ గుణం ఆ అయస్కాంతంతో ఉండడం మూలంగా వచ్చింది. అలాగే ప్రభువుతో మనం గాని ఉన్నట్లయితే, దేవుడితో గాని మనం ఉన్నట్లయితే, యేసు ప్రభువుతో గాని మనం జీవించినట్లయితే మనకు కూడా ఆయనతో ఏకాత్మ గలవారమై ఉంటాం. ఆయన వలె మనం ప్రవర్తిస్తాం, ఆయన వలె మనం జీవిస్తాం, ఆయన వలె మనం బ్రతుకుతాం, ఆయన వలె కనపడతాం, ఆయన వలె మాట్లాడతాం. అలా కాకుండా ఇప్పుడు క్రీస్తునందున్న మనము యేసుక్రీస్తుని పక్కన పెట్టి, యేసు ప్రభువుని పక్కన పెట్టి పాడు సంబంధమైన, చెడు సంబంధమైన వాటితోని మనం గడిపామనుకోండి, మనం కూడా అప్పుడు ఎలా ప్రవర్తిస్తాం? సేమ్ అలాగే ప్రవర్తిస్తాం. అదే అపోస్తలుడు పౌలు అంటాడు, మీ దేహములు మీరు తెచ్చుకున్నవి కాదు, అవి ప్రభువు ఇచ్చినవి. మీ శరీరము మీరు తెచ్చుకుంది కాదు, అది ప్రభువు ఇచ్చింది. కనుక ఈ దేహంలో ఉన్న మనము యేసుక్రీస్తుతో కలుసుకుంటే యేసుక్రీస్తునందు ఏకాత్మ కలిగిన వారమై యేసుక్రీస్తు వలె బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ లోకంలో చెడుతనానికి,
పాపానికి ఈ దేహాన్ని, ఈ అవయవాల్ని అప్పగించుకుంటే, అలా అప్పగించుకున్న నీ దేహము పాపము వైపుకే, చెడు వైపుకే వెళ్తుంది. ఇప్పుడు నీ శరీరము, ఈ అవయవాలు పాపం వైపుకు వెళ్ళాలి అన్నా, మంచి వైపుకు వెళ్ళాలన్నా నీవు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ శరీరము గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, మీ దేహములను, మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకోండి. ఒకవేళ ఏబేలుని దేవుడు స్వీకరించకుండా తన యొక్క అర్పణ స్వీకరించేవాడు కాదు. కయ్యనును దేవుడు స్వీకరించకుండా కయ్యను యొక్క అర్పణ స్వీకరించేవాడు కాదు. నేను అనుకుంటాను, దేవుడికి మనం చేతుల్లో పెట్టి తీసుకొచ్చే ఖరీదైనవి కంటే ఖరీదైన నీవు నేను దేవుడికి చాలా అవసరం. కారణం ఏంటంటే, ఈ శరీరములు పాపమునకు వెళ్ళే అవకాశం ఉంది కనుక పాపమునకు వెళ్ళకుండా క్రీస్తుతో పాటు ఒకవేళ మనం జీవిస్తే ఈ దేహాలలో పవిత్రత, పరిశుద్ధతని మనం చూపించగలుగుతాం. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా చెప్తాను చూడండి. 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడికి గుడి ఏంటంట? ఈ దేహమే. ఒకవేళ ఈ దేహము కానీ బాగా లేకపోతే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి అనుకూలంగా ఉంటుందా, అనానుకూలంగా ఉంటుందా? ఇబ్బందిగా ఉంటుందా, సౌఖ్యంగా ఉంటుందా? ఈ దేహము కానీ, ఈ శరీరం కానీ నువ్వు కానీ సరిగ్గా ఉంచుకోకపోతే, అలా ఉంచుకోలేని నిన్ను బట్టి లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా అననుకూలంగా ఉంటాడు, ఇబ్బందిగా ఉంటాడు. అంటే నీ చేతులారా ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని అశ్రద్ధ చేయటం మూలంగా, నిర్లక్ష్యం చేయటం మూలంగా నీ లోపల ఉన్న దేవుని యొక్క ఆత్మను కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అనగా దేవుడు నివసించడానికి ఏమైతే తాను గుడిగా, తాను మందిరంగా, దేవాలయంగా ఈ దేహాన్ని చేసుకున్నాడో ఆ దేహమే సరిగ్గా లేకపోతే, ఆ దేవుడు నివసించడానికి యోగ్యమైనది కాకపోతే ఈ దేహము ఇంక దేనికి పనికి వస్తుంది చెప్పండి? ఇలా అనుకుంటాను, పరిశుద్ధాత్ముడు నివసించలేని ఈ దేహంలోని అపవిత్ర ఆత్మలు నివసిస్తాయేమో. యేసు ప్రభువు చెప్పాడు కదా, ఇల్లు బాగా తుడిచిన తర్వాత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దెయ్యము మరి 7 చెడ్డ దెయ్యాలను తీసుకుని వచ్చి ఆ ఇంట్లో నివసిస్తుందంట. ఒకసారి యేసు రక్తం చేత శుభ్రం చేయబడిన తర్వాత, యేసు రక్తం చేత కడగబడిన తర్వాత, యేసు రక్తం చేత పాపాలు క్షమించబడిన తర్వాత మళ్ళీ మరొకసారి నీ మనస్సులో, నీ హృదయంలో, నీ ఆలోచనలో ఈ లోకానికి, లోకంలో ఉన్న ఆశలకి, లోకంలో ఉన్న కోరికలకి, లోకంలో ఉన్న ఇచ్చలకి నువ్వు కానీ అవకాశం ఇస్తే, అలా అవకాశం ఇచ్చిన నీ యొక్క దేహంలో, నీ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం బదులు ఈ లోకంలో ఇంతకు ముందు నువ్వు జీవించే పాత జీవితం అంతకంటే ఘోరంగా బతుకుతావు, అంతకంటే ఇంకా దారుణంగా జీవిస్తావు నువ్వు. ఎందుకంటే అపవిత్ర ఆత్మలు మరి ఎక్కువ చెడ్డవి నీ లోపలికి వచ్చి నివసిస్తాయి. మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుంది. అందుకే చాలా మంది క్రైస్తవులు ప్రారంభంలోని వారి ప్రార్థన, ప్రారంభంలోని వారి వాక్య ధ్యానం, ప్రారంభంలోని ప్రభు కొరకు వాళ్ళు జీవించే విధానం అద్భుతంగా ఉంటుంది. కానీ కడకొచ్చేసరికి, చివరికి వచ్చేసరికి చాలా ఘోరంగా ఉంటారు. ఎంత ఘోరంగా ఉంటారంటే ప్రభువుని అంగీకరించక ముందు ఉన్న జీవితం కంటే ఇంకా ఘోరంగా తయారైపోతారు. కారణం ఏంటి తెలుసా? వారి లోపలికి అపవిత్ర ఆత్మలు వచ్చి ఆ అపవిత్ర ఆత్మలు వారిని ఇంకా ఘోరంగా తయారు చేస్తాయి. దయతో ఈ మాట చెప్తున్నాను, మీ లోపల దేవుని యొక్క ఆత్మ నివసించే విధంగా మీరు జీవించండి. దేవుని యొక్క ఆత్మలకి మీ లోపల ఉండే విధంగా జీవించండి. ఎక్కడ ఎప్పుడు కూడా మీరు దేవునికి ఆలయమై ఉన్నారనే సంగతిని మర్చిపోకండి. మీ దేహం లోపల దేవుడు నివసిస్తున్నారనే సంగతిని ఎప్పుడు మర్చిపోకండి. అందుకే దేవుడు మొదట మనల్ని కోరుకుంటాడు. ఆయన ఈ దేహంలోని పాపం జరిగే అవకాశం ఉంది, ఆ జరగకుండా ఆ దేహంలో పవిత్రతనివ్వాలని దేవుడు ఈ దేహాన్ని కోరుకుంటున్నాడు. అలాగే ఈ దేహము అపవిత్ర ఆత్మలు నివసించే అవకాశం ఉంది. అలా అపవిత్ర ఆత్మలు నివసించకుండా తాను నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. మూడోదిగా చెప్తాను చూడండి, ఎందుకు దేవుడు మొదట మనల్ని కోరుకుంటాడు మన అర్పణ కంటే అంటే ఆ 20వ వచనంలో రాస్తుంది, ఇలా రాయబడి ఉంది, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. అనగా ఈ శరీరం ఉన్నంత కాలమే ప్రభువుకు మనం పని చేయగలం.
శరీరం పోయిందనుకోండి, ప్రభువుకి పని చేయగలమా? చెప్పండి. ఒకవేళ దయ్యాలు అయ్యి వచ్చేస్తారా? ఏమో అలా చేయని చేస్తారేమో. మీతో దయ్యాలు అయ్యే అవకాశం కూడా లేదులేండి. ఎందుకంటే మనం మరణించిన తర్వాత మన ఆత్మ వెళ్తే పరదేశికి వెళ్ళిపోతుంది అంతే. ఎక్కడ ఉండే అవకాశము లేదు. జాగ్రత్తగా మాట చెప్తాను. మనం కన్ను మూసే వరకే దేవుడి కొరకు ఏదైనా చేయాలనే, దేవుడి కొరకు ఏదైనా జరిగించాల అవకాశం. మనం కన్ను మూసిన తర్వాత ఈ చేతులు పని చేయవు, కాలు పని చేయవు, తల పని చేయదు, కళ్ళు పని చేయవు, ఏం పని చేయవు. మనం చచ్చిపోయే లోపల ఏదైనా ప్రభు కొరకు చేయాలి. చచ్చిపోయిన తర్వాత ప్రభువు కొరకు మనం ఏం చేయలేం. బ్రతికి ఉన్నప్పుడే, ఈ దేహంలో ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే నా ప్రభువు కొరకు ఇది చేశాను అనే తృప్తితో, సంతృప్తితో కళ్ళు మూసే జీవితం తెచ్చుకోండి. చాలాసార్లు చాలామంది చచ్చిపోయేటప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలిచి, నీకు అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను, అలా జరిగించలేకపోయాను, ఇలా జరిగించలేకపోయానని ఏడుస్తూ చచ్చిపోతారు. ఒక క్రైస్తవుడు ఏడుస్తూ చచ్చిపోకూడదు, నవ్వుతా చచ్చిపోవాలి. కారణం ఏంటంటే నా ప్రభు కొరకు ఈ భూమి మీద నేనేం చేయాలో అన్నీ చేసేసాను, ఇక నా జీవితం నా ప్రభుతో శాశ్వత కాలం ఉండబోతుందని నవ్వుతా చనిపోవాలి. అలా నవ్వుతా చనిపోవాలంటే ఈ దేహంలో ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆయుష్ ఇచ్చినప్పుడే ప్రభు కొరకు ఏం చేయాలో, ప్రభు కొరకు ఎలా బ్రతకాలో, ప్రభు కొరకు ఎలా జీవించాలో, ప్రభు కొరకు ఎలా ఉండాలో అలా ఉండడం మనం నేర్చుకోవాలి. మీ దేహముతో మీ దేవుణ్ణి మహిమపరచండి. దేహం పోయిన తర్వాత దేవుని మహిమపరచడానికి అవకాశం అయితే మనకి రాదు. కనుక ఇక్కడ 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, దేవుడు మన అర్పణని అంగీకరించేవాడు, దేవుడు మన అర్పణని పరిశీలించేవాడు, దేవుడు అర్పణ కంటే ఆ అర్పించిన వ్యక్తిని కోరుకునేవాడు. ఎందుకు కోరుకునేవాడు అంటే అక్కడ 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేహము పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు, దేహంలో పరిశుద్ధాత్మ నివసించాలని కోరుకున్నాడు, దేహము ద్వారా దేవుని మహింపరచాలని కోరుకున్నాడు. అందుకే ఈ దేహము ఆయన ఆలయంగా చేసుకున్నాడు, తన రక్తంతో కడిగాడు, పవిత్రపరిచాడు.